హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అలానే ముందుగా మనందరి గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మన ఒక ఆత్మ ప్రయాణం అనేది ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం ఎంతో చక్కగా ప్రయాణం చేస్తూ ఉన్న ఒక్కొక్క మాస్టర్ తో ప్రయాణం చేస్తున్న ఒక్కొక్క రోజు. ఈ రోజు మనతో సునీత జగదీష్ మేడం గారు చెన్నై నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం 20 ఇయర్స్ నుంచి ఆ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్స్ లో పత్రి సార్తో ప్రయాణం చేసి తనదైన శైలిలో చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ లో ఒక ట్రస్టీగా ఉంటూ ఎన్నో ఆన్లైన్ జూమ్ సెషన్స్ ని చేస్తూ దాంతో పాటు కార్పొరేట్స్ లో కానీ టీచర్స్ కానీ పిల్లలకు కానీ హాస్పిటల్స్ లో కానీ అందరికీ కూడా ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ఈ శాకాహార జగత్ అనేది పత్రి సార్ ఏదైతే చెప్పున్నారో దాని ఒక భాగంగా శాకాహార ర్యాలీస్ ఆ శాకాహారం గురించి అందరికీ కూడా అందించాలి ఆ జ్ఞానం అని చెప్పని దాంతో తమిళనాడులో అంతా కూడా ఆ ర్యాలీస్ కండక్ట్ చేస్తూ దాంతో పాటు రాష్ట్ర విభూషణ్ అవార్డు కూడా 2015 లో మేడం అందుకున్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ సాధన చతుష్టయం అనే ఒక అద్భుతమైన టాపిక్ తో మేడం ఒక జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ. శ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ బ్రహ్మ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి టీం అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఇంత మందికి జ్ఞానాన్ని అందిస్తూ వారి సమయాన్ని వారు కూడా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ హ్యాపీగా అందరూ ఇళ్లలో కూర్చొని మనం చక్కగా జ్ఞానాన్ని అందుకుంటున్నాం. సో దీని అందరి వెనకాల టీం అంతా ఎంతో వర్క్ చేయాలి. సో వారందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈ ఛానల్ మూలకంగా మీ అందరికీ నా యొక్క అనుభవాన్ని తెలపడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సో కొంచెం నా గురించి చెప్పి నా ప్రయాణం చెప్పి తర్వాత మనం సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి మాస్టర్ యొక్క జీవితమే మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళ జీవితంలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ కానీ లైఫ్ లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవే మనల్ని ఎక్కడో ఒక దగ్గర ఇన్స్పైర్ చేస్తాయి. మన లైఫ్ లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంటది. సో కాబట్టి అందరూ కూడా ప్రతి మాస్టర్ దగ్గర తెలుసుకోవాలి. అదే పత్రి గారు మనకు చెప్పింది. మన అనుభవాలు మనం 10 మందితో షేర్ చేసుకోవాలని. సో నా పేరు సునీత జగదీష్ అండి. ఆంధ్రాలో పుట్టి పెరిగాము, కానీ తమిళనాడులో చదువుతున్నప్పుడే డాడీ యొక్క వ్యాపార పరంగా మేము తమిళనాడుకి షిఫ్ట్ అయిపోయాము. సో తమిళనాడులో 40 ఇయర్స్ నుంచి ఉంటున్నాము చెన్నైలో. సో నేను అన్ని సగం సగమే చదివాను. తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ కానీ. తమిళ్ అసలు చదవలేదు, మాట్లాడడం అయితే నేర్చుకున్నాను. హాబీ లాగా అక్షరాలు నేర్చుకున్నాను. ఎందుకు నేర్చుకున్నానో తెలీదు. మా కజిన్ కి నేను తెలుగు నేర్పిస్తే ఆ అమ్మాయి నాకు తమిళ అక్షరాలు నేర్పించింది. నేను నేర్చేసుకున్నాను, తనేమో నేర్చుకోలేదు. కానీ ఇది ఎందుకు నేర్చుకున్నానో తెలియదు. కానీ తమిళనాడులో మనకి ఇంత వర్క్ జరగాల్సి ఉంది కాబట్టి మన జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి కూడా మనకి మెడిటేషన్ కి వచ్చిన తర్వాత మన జీవితం అంతా అర్థమవుతుంది. అంతవరకు కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి స్టేజ్ లోనూ ప్రతి స్టెప్ లోనూ మనకు అన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతూ ఉంటాయి. కానీ మన జీవితం మొత్తం ధ్యానానికి వచ్చిన తర్వాత అవును అప్పుడు కరెక్ట్ గానే జరిగిందని తర్వాతే అర్థమవుతుంది. అంతవరకు కూడా ఎందుకు నా జీవితం మాత్రం ఇలా ఉంది అని ప్రశ్నలు ఉంటాయి. కానీ తర్వాత అర్థమవుతుంది మనము ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి రావడం కోసమే ఆ జీవిత అనుభవాలన్నీ అవసరం కాబట్టి మనం అలాంటి ఒక లైఫ్ ని చూస్ చేసుకున్నామని. సో 35 ఇయర్స్ వరకు కూడా చాలా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేది, కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ ఒక మంచి ఫ్యామిలీలో నేను పుట్టాను, మంచి ఫ్యామిలీ వాతావరణంలో పెరిగాను కాబట్టి ఆ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నాకు కాన్ఫిడెన్స్ గానీ అన్ని దొరికాయి. సో నేను డిగ్రీ చేశాను హిందీలో. ఎంఏ దాకా చేశాను, అంటే శిక్షా విశారద్ అని అట్లాగా హిందీలో ప్రైవేట్ గా స్పెషల్ గా చేశాను. తర్వాత కంప్యూటర్స్ నాలెడ్జ్ కొంచెం తీసుకున్నాను, మాంటిసరీ ట్రైనింగ్ చేశాను. సో ఇలాగా చదివే టైంలో ఇలా ఉన్నింది ప్రయాణము. కానీ నాకు చిన్నప్పుడే 8 months బేబీ అప్పుడే నాకు డైజెషన్ ప్రాబ్లం, అంటే మోషన్స్ అయ్యి పోలియో అటాక్ అయిందనమాట. సో నాకు నా పైన కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటదన్నమాట. అంటే
అంటే నడిచేటప్పుడు డిఫరెన్స్ తెలుస్తది. ఎక్కువ కాదు కానీ నేను కొంచెం లోగా ఉన్నాను అంటే, కాన్ఫిడెంట్ గా లేను అంటే ఆ నడకలో డిఫరెన్స్ తెలుస్తది. అలా ఉండేది. అండ్ ఇంకా డ్యాడీ వ్యాపార పరంగా తమిళనాడుకి షిఫ్ట్ అయ్యారు. చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. సో, అప్పుడు మేము గూడా సగం నేను నైన్త్ చదివేటప్పుడు వచ్చేసామనమాట. సో, అన్నీ సగం సగం ఎందుకు నేర్చుకున్నామా అని తెలీదు. తర్వాత చదువయిపోయిన వెంటనే పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత సరే అక్కడ చూస్తే నేను పెరిగిన వాతావరణం నుంచి చాలా టోటల్ డిఫరెంట్ వాతావరణంలోకి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ ఎంత కామ్‌గా ఉంటదో, ఇంట్లో ఒక స్మైలింగ్ అట్మాస్ఫియర్ ఉంటది. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటది. అంత ఫ్రీడమ్ ఇస్తారు. పిల్లలకి అంత రెస్పెక్ట్ ఇస్తారు. అట్లా ఉండేదాన్ని. ఎట్లాంటి ఫ్యామిలీలోకెళ్ళానంటే ఫుల్లు వాళ్ళు మాట్లాడితేనే కొట్లాడుతున్నారా అని అనిపిస్తదనమాట. వాళ్ళ మాటలే అట్లుంటాయి. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అట్లాంటిది. మార్కెట్‌లో వ్యాపారాలు. సో, అక్కడ ఎట్లా మాట్లాడతారో ఇంట్లో అట్లే మాట్లాడతారు. సో, టోటల్ 360 డిగ్రీస్ చేంజ్ అనమాట. దానికి అడ్జస్ట్ అయ్యి అక్కడ ఎవరు డిగ్రీ చేయలేదు. నేనే ఫస్ట్ డిగ్రీ హోల్డర్ ర్యాంక్‌లోకెళ్ళడం. వాళ్ళకొక భయం. ఫ్యామిలీని సెపరేట్ చేస్తానని. మనకవన్నీ తెలియని గూడా తెలీదు. ఎందుకంటే నేను జాయింట్ ఫ్యామిలీలో పెరిగాను గదా! తెలీదు. సో, వాళ్ళు డామినేట్ జేయాలనుకుంటున్నారు. ఎందుకలా చేస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. సో, సిట్యుయేషన్స్ చెప్తున్నాను. అలాంటి వాతావరణంలో కానీ ఒక నమ్మకం ఏంటంటే, మన మంచితనంతో మనం అన్నీ చక్కబెట్టుకోవచ్చు అని ఒక నమ్మకం అన్నమాట. సో, మా వారు చూస్తే ఎన్ని వ్యాపారాలు పెట్టినా లాస్ వచ్చేది. అండ్ కోపం ఎక్కువ. ఆహ్, ఒ ఒ ఒక ఒక సెంటెన్స్ మాట్లాడితే ఒక 5 తిట్లుంటాయి, 2 పదాలుంటాయి. అట్లుంటాయి. అంటే వాళ్ళ వే ఆఫ్ స్పీకింగ్. మాకైతే అసలు తిట్లనేది రాను కూడా రావన్నమాట. అది మళ్ళీ రిపీట్ జేయాలంటే కూడా రాదు. అట్లాంటి వాతావరణంలో పెరిగాను. తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టాక 2 ఇయర్స్ బేబీ అప్పటినుంచి వాడికి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయింది. సో, హాస్పిటలైజ్ అవ్వాలి. సో, ఇలాగా ఒక హ్మ్, అంటే ఒక ఆహ్, లో బయట అందరూ బాగున్నారు. అందరూ మంచివాళ్ళైనా కూడా లోపల ఏదో ఒక ఇన్‌సెక్యూరిటీ, ఒక కాన్ఫిడెన్స్ లేని ఒక ఇది ఇలాగా ఉన్నింది. 35 ఇయర్స్ అలాగే అయింది. సో, మ్యారేజ్ అయ్యాక ఒక 15 ఇయర్స్ తర్వాత మా ఇంట్లో నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. "నువ్వు ఏమైనా వర్క్ చెయ్యి. ఆయన పైన డిపెండ్ అవ్వద్దు." అంతవరకు నేను చెప్తున్నా ఆయన వ్యాపారాల్లో నేను హెల్ప్ చేస్తానంటే గూడా అలౌ చెయ్యం లేడీస్‌ని అని. సో, 15 ఇయర్స్ హౌస్ వైఫ్‌గానే ఉన్నాను. ఎప్పుడు వాళ్ళు అలౌ చేశారు. "నువ్వు ఇంట్లో ఉండి ఏమైనా చెయ్యి. ఎవరి దగ్గరన్నా వెళ్లి వర్క్ చేయడం నాకిష్టం లేదు" అని చెప్పినప్పుడు నా అంతట నేను ఏం చెయ్యగలను అని థింక్ చేసి అప్పుడు ఇంట్లో మ్యూజిక్ క్లాసెస్ మాస్టర్స్‌ని పెట్టి మ్యూజిక్ క్లాసెస్ చేయడము. తర్వాత ఒక ప్లే స్కూల్ స్టార్ట్ చేయడము. సో, ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో నాకేదో ఉంది. ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్యామిలీలో అంత ఫ్రీడమ్ ఇచ్చారన్నమాట. సో, ఒక లిమిటెడ్ వర్క్ చేయగలను నేను. అందుకని ఇన్స్యూరెన్స్ కన్సల్టెంట్‌గా వర్క్ చేశాను. సో, అట్లాగా వర్క్ చేయడం స్టార్ట్ చేశాననమాట. అట్లా ఒక 15 ఇయర్స్ చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగాయి ప్లే స్కూల్స్. ఆ ప్లే స్కూల్స్ రన్ చేస్తూ కరెక్ట్‌గా నేను ప్లే స్కూల్స్ స్టార్ట్ చేయడము, మెడిటేషన్ అందడము ఒకేసారి జరిగాయి నాకు. సో, ఎప్పుడైతే నేను మెడిటేషన్ అనేది అందుకున్నానో అప్పటినుంచి ఇంకా ఫుల్ యూ టర్న్ అనమాట లైఫ్ అనేది. మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో, అంతవరకు కూడా ఆహ్, ఆహ్, ఎక్కడ ఆహ్ సపోర్ట్ అనేది లేదనమాట. కానీ ఎప్పుడైతే నేను స్కూల్స్ స్టార్ట్ చేశానో, అప్పుడు ఆయన నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా నేను వర్క్ చేయగలిగాననమాట. సో, అట్లాగా ప్లే స్కూల్స్ అంటే జస్ట్ 2.5 ఇయర్స్ నుంచి 3.5 ఇయర్స్ లోపు పిల్లలే వస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక 250, 300 కిడ్స్ ఉంటారు. మా మా స్కూల్‌లో అనమాట. సో, ఎంతోమంది టీచర్స్ సో, ఫుల్ స్టాఫ్ చాలా డిఫరెంట్‌గా ఆ స్కూల్స్ రన్ అయ్యాయి. నేను ఎప్పుడైతే మెడిటేషన్ అందుకున్నానో, ఆ పిల్లలకి ఆ ఏజ్‌లో ఇవ్వాలి అన్న తపన స్టార్ట్ అయింది. సో, వాళ్ళకి సిలబస్ అంతా కూడా నేనే సిలబస్ చేసుకొని స్పిరిచ్యువల్ ఆల్ఫాబెట్స్ అని, స్పిరిచ్యువల్ స్టోరీస్ అని, సో, మొత్తం పెయింటింగ్స్ గాని స్కూల్‌లో అన్నీ కూడా వాళ్ళకి దాని రిలేటెడే కనిపిస్తది. ఏ అంటే అహింస అని, బి అంటే బ్రెత్ అని.
సో అట్లాగా మనకి స్పిరిచువల్ టర్మ్స్ వాళ్ళు ఏ ఫర్ యాపిల్ నేర్చుకుంటారు, ఏ ఫర్ అహింస నేర్చుకుంటారు. అలా వాళ్ళకి ఆ ఏజ్ లో మెడిటేషన్ చేస్తారు, స్పిరిచువల్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు, స్టోరీస్ ఫ్రెండ్షిప్ అనే స్టోరీ నేర్చుకుంటారు, అట్లా అహింస మీద స్టోరీస్ నేర్చుకుంటారు. అట్లాగా టోటల్ గా వాళ్ళకి ఇది చేస్తానన్నమాట. సో ఎవ్రీ మంత్ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ 200 మెంబర్స్ 300 మెంబర్స్ నా ముందు కంపల్సరీ కూర్చోవాలి. సో వాళ్ళందరికీ 10 నిమిషాలు మెడిటేషన్ చేపించే నేను స్కూల్ గురించి చెప్తాను. అకాడమిక్స్ ఏంటి, సిలబస్ ఏంటి అని ఎవ్రీ మంత్ అట్లా ఒక 10 months ఖచ్చితంగా వాళ్ళు నా ముందర కూర్చోవాల్సిందే, మెడిటేషన్ చేయాల్సిందే. సో నేను ఎక్కడికి వెళ్ళి ఎతకాల్సింది పడలేదు. ధ్యానం చెప్పించడానికి అందరూ నా ముందు వచ్చి కూర్చునే వాళ్ళు అనమాట. అలా చాలా అద్భుతంగా జరిగింది జర్నీ అనేది. సో ఏవేవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్నిటికీ ఆన్సర్స్ దొరికాయి. అండ్ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఎంత ఈజీగా మనం ప్లాన్ చేస్తే కూడా చేయలేము, అంత బాగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అట్లాగా మనం ఎక్కువ బుర్ర పెట్టి లాజికల్ గా థింక్ చేసి చేయాల్సిన పనే లేదు, ఒక మ్యాజిక్ లాగా జరిగిపోతూ ఉంటాయి. అంత అద్భుతంగా, అంత డిఫరెంట్ గా. సో నాకే ఆశ్చర్యం అసలు, నేనైనా చేస్తున్నది అట్లా అనేసి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అట్లా ఎంత టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్. సో అంతకు ముందు కూడా హ్యాపీగా లేనా అంటే హ్యాపీగా ఉన్నాను. సో ఎవ్వరికి తెలీదు నాకు అంత కష్టం ఉంది, లోపల బాధ ఉంది, దుఃఖం ఉంది అని ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే నా ఫేస్ ఎప్పుడు ఆ స్మైల్ అట్లాగనే ఉంటది. సో ఆ గిఫ్ట్ నాకు దొరికింది అనమాట. సో బయట వాళ్ళకి తెలీదు, కానీ లోపలైతే నేను బాగా ఏడ్చేదాన్ని. అదే పూజల గదిలో కూర్చునేసి బాగా ఏడ్చేసి, దేవుడా ఇవన్నీ భరించే శక్తి నువ్వు అని చెప్పి అడిగేసి బయట వచ్చేసి నవ్వేదాన్ని. అలా ఉండేదన్నమాట లైఫ్. కానీ మెడిటేషన్ లెక్క వచ్చిన తర్వాత లోపల ఏడుపలేదు, బయట ఏడుపలేదు, ఓన్లీ హ్యాపీ. పోనీ ఏమన్నా మారిపోయిందా, భర్త మారిపోయినారా, పిల్లలు మారిపోయినారా, నా సిచ్యువేషన్స్ మారిపోయిందా, ఫినాన్షియల్ ఇది మారిందా, ఏమి మారలే, అన్ని అట్లాగే ఉంటాయి. కానీ మనం లోపల చేంజ్ అవుతాం, మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం చేసే ప్రతి పని ఎంజాయ్ చేస్తాం అనమాట. అలా చాలా చేంజ్ అయిందనమాట నా లైఫ్. సో నేను ఏ రోజైతే మెడిటేషన్ స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచే మేము ప్రచారం కూడా స్టార్ట్ చేసాం 10 మందికి చెప్పాలని. సో ఆంధ్ర నుంచి మాస్టర్స్ ని పిలిపించుకొని 2 years ఎవ్రీ వీకెండ్ మా ఇంట్లో క్లాస్ జరిగేది. ఎందుకంటే తమిళనాడులో పరిచయం చేసింది మా మదరే అన్నమాట. సో మెడిటేషన్, సో మా మదర్ వాళ్ళ ఇంటికి మాస్టర్స్ ని పిలిపిస్తుంది, మేమందరం అటెండ్ అవుతాము. అలాగా 2 years మేము మాస్టర్స్ ని పిలిపించుకొని జ్ఞానాన్ని విన్నాం. ఇప్పుడు మనం హ్యాపీగా ఇళ్లలో కూర్చొని మనం వినేస్తున్నాం, కానీ అప్పుడు ఒక మాస్టర్ దగ్గర మనం జ్ఞానం వినాలంటే ఎంతో కష్టం అన్నమాట. అలా మేము వింటూ వింటూ చెప్పడము స్టార్ట్ చేశాను. ఎందుకంటే తమిళ్ వాళ్ళు రావాలి, మనం తమిళనాడులో ఉన్నాం, ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళంతా తెలుగే మాట్లాడతారు. సో మనం తీసుకుంటున్నాం జ్ఞానం వాళ్ళకి ఎలా అని అనిపించినప్పుడు నేను చెప్పాలి, నా లోపల నుంచి వచ్చింది. సో అలా చెప్పడం మొదలు పెట్టాను అనమాట. పత్రి గారు 8 years కంటిన్యూస్ గా ఎప్పుడు తమిళనాడు వచ్చినా చెన్నై మా ఇంటికే వచ్చేవాళ్ళు. మేము సార్ని తమిళనాడు అంతా తిప్పాము. సార్కి తమిళ్ రాదు కాబట్టి ఆయన చెప్పే స్పీచెస్ అంతా తమిళ్లో ట్రాన్స్లేట్ చేసే అవకాశం నాకు దొరికింది. సో చాలా దగ్గరగా సార్తో మేము ఉండడానికి మాకు అవకాశం దొరికింది. అండ్ సార్తో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. ప్రతిదీ సారు చెప్పేటప్పుడు నేర్చుకునే దానికన్నా ఆయన్ని చూసి నేర్చుకునేది చాలా ఎక్కువ అన్నమాట. సో ఆయన జీవిత విధానం చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎలా జీవించాలి, అందరితో ఎలా ఉండాలి, ఆ ప్రేమతత్వం ఏంటి, ఆ కరుణ ఏంటి, ఆ క్షమించడం ఏంటి, ఆ కంప్లైంట్స్ చెప్పకూడదు అని ఆయన ఎన్నైనా చెప్పచ్చు, కానీ మనల్ని ఎక్కడ ఇన్స్పైర్ చేస్తుందంటే ఆయన జీవించిన విధానం చూసి మనం ఇన్స్పైర్ అవుతున్నాం అనమాట. అలా నేను దగ్గర చూసాను కాబట్టి చాలా తొందరగా నేర్చుకోగలిగాను. అండ్ మేము ఎవ్రీ ఇయర్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయాలి. మా అంతటా మేమే సార్ చెప్తేనో ఎవరో చెప్తేనో కాదు. ఫస్ట్ ఇయర్ మేము రాగానే తమిళ్ మ్యాగజైన్ స్టార్ట్ చేసేసాం. తమిళ్ మ్యాగజైన్, మాకు తమిళ్ రాకు కూడా రాదు. సో కానీ తమిళ వాళ్ళని పట్టుకొని తెలుగు మ్యాగజైన్స్ లో నుంచి ఆర్టికల్స్ అయితే ట్రాన్స్లేట్ చేయించి, డిటిపి చేయించి, కరెక్షన్ చేయించి, ఇవన్నీ వర్క్స్ ఏంటి అని కూడా తెలియదు. మ్యాగజైన్ స్టార్ట్ చేసేసినాము, ట్రెక్కింగ్ వేసేసినాము, ట్రస్ట్ స్టార్ట్ చేసేసినాము, ఒక పిరమిడ్ ఇనాగ్రేట్ చేసేసినాము. సో ఇన్ని ఫస్ట్ ఇయర్ లో చేసాం.
సో సెకండ్ ఇయర్ లో చూసారంటే చెన్నై నుంచి పిరమిడ్ వ్యాలీకి బుద్ధ పౌర్ణమికి ధ్యాన జ్యోతి అని 400 కిలోమీటర్స్ ఒక 40 మంది ఒక వారం రోజులు రిలే రన్నింగ్ లో వెళ్ళి 1,00,000 ప్యాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ధ్యాన జ్యోతి అని చేసామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో ఎవరికి తెలుసు ధ్యానం గురించి, మనం ఎప్పుడో వెళ్తాము క్లాసులు చెప్తాము, కానీ ఇట్లాంటిది ఒకటి ఉంది అని అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మాలోనే వచ్చింది ఆలోచన. సో ఆ వర్క్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ధ్యాన చెన్నై విజయోత్సవాలని చెన్నై మేయర్, స్పీకర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ వీళ్ళందరినీ పెట్టి ప్రోగ్రామ్ చేశాను నేను. సో చాలా అద్భుతంగా 2 days ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగింది. అండ్ నెక్స్ట్ ఇయర్ చూస్తే ధ్యాన మహాయజ్ఞం చేశాము. 7 రోజుల యజ్ఞం అరుణాచలంలో 7 రోజుల మహాయజ్ఞం చేశాము. సో ఇవన్నీ ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. మనం చేస్తామంటే మనం చేసేది ఏం ఉండదు అక్కడ. ఎస్ అనడం ఒకటే, సార్ చెప్పించింది ఏమైనా చెప్తే ఎస్ అనడం. సో ఆ ఎస్ అనేస్తే మన పని అయిపోద్ది, కానీ మన ద్వారా జరిగిస్తారు మాస్టర్స్. సో అంత అద్భుతంగా. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేసేటప్పుడు మనం ఎన్ని నేర్చుకుంటామంటే మనం నార్మల్ గా ధ్యానం చేసుకుంటూ క్లాసులు వింటూ ఉండడానికన్నా వర్క్ చేసేటప్పుడు మనం చాలా ఎక్స్పీరియన్స్ అవుతాము. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చే జ్ఞానం చాలా చాలా అద్భుతంగా ఉంటది. సో ఇలాగా మేము చేసామన్నమాట. అండ్ యోగా డే సెలబ్రేట్ చేసాం 2016లో. 2015లో అనౌన్స్ చేశారు యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే అని. 2016 మేము చెన్నైలో ఆర్గనైజ్ చేసాము. 15,000 మంది పార్టిసిపేట్ చేశారు. దానిలో పత్రి గారి సమక్షంలో చాలా చాలా అద్భుతంగా జరిగింది. అలాగా ఎన్నో ఎన్నో చెప్పాలంటే చాలా ట్రెక్కింగ్స్ కానీ యజ్ఞాలు కానీ 3 days ప్రోగ్రామ్స్ కంచిపురంలో, అరుణాచలంలో అట్లా స్పిరిచువల్ ప్లేసెస్ లో మనం యజ్ఞాలు చేసాము. ఇట్లా చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఏది కూడా ఒకరు చేసింది చూసి మనం చేయడం కాదు, కొత్తగా చెయ్యాలి, ఏది చేసినా బాగా చేయాలి. మేమైతే అసలు అరుణాచలంలో ప్రోగ్రామ్ చేసేటప్పుడు సార్ యొక్క జ్ఞానం ఎంత హైయెస్ట్ ఉంటుందో అంత క్వాలిటీగా ఆ ప్రోగ్రామ్ కనిపించాలి అనేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే. అసలు డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది ఏమీ తెలీదు, దూకేయడమే అంతే, సముద్రంలో కళ్ళు మూసుకొని అలాగా చేశానన్నమాట వర్క్స్. సో స్కూల్స్ కాలేజెస్ అని కానీ ఎక్కడ అవకాశం దొరికితే ఏది వదిలేది లేదు, ఎక్కడైనా వెళ్ళి చెప్పడమే. సో స్టూడెంట్స్ లో నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నానని 2015లో నాకు ఈ అవార్డు ఇచ్చారు, రాష్ట్ర విభూషణ్ అన్న అవార్డు, సేజ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఈ అవార్డు ఇచ్చినప్పుడు కూడా సార్ని అడిగాను, సార్ ఇట్లా నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఇట్లా మీ పేరు నామినేట్ అయింది అని, నా గురించి డీటెయిల్స్ పంపమంటున్నారు సార్ అంటే ఎస్ ప్రొసీడ్ అన్నారు. సరే నేను రాసి పంపించాను, మనం ఏం వర్క్స్ చేస్తున్నాము దాన్ని రాసి పంపించాను. పంపిస్తే ఉగాది రోజు లెటర్ వచ్చిందనమాట, నేమ్ ఇస్ సెలెక్టెడ్ ఫర్ ద అవార్డ్ అని వచ్చిందనమాట. అది సార్కి చెప్పాలి ఎలా అనుకుంటుంటే, ఎందుకంటే సార్ ఎక్కడ ఉంటారో తెలీదు, ఆయన దగ్గర ఒక ఫోన్ ఉండదు, కానీ మనం ఏమైనా ఆయనకి ఎక్స్ప్రెస్ చేయాలన్నా, మనలో ఏదైనా క్వశ్చన్ ఉన్నా, మనకి ఎక్కడైనా సందేహం ఉన్నా ఆయన దగ్గర నుంచే కాల్ వస్తుంది. అలా ఆయన కాల్ చేశారు, సార్ ఇలాగ అవార్డ్స్ కి సెలెక్ట్ అయింది సార్ అంటే విష్ చేశారు. తర్వాత నాకు వాళ్ళు ఫోన్ చేశారు, మేడం మీరు అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి రావాలి అని ఫోన్ చేశారు. నేనేం చెప్పానంటే, సార్ నాకు అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇస్తారంటే నేను వస్తాను సార్, లేకపోతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, కావాలంటే కొరియర్ లో కూడా పంపించేస్తారంట. కానీ నేను చెప్పాను, నేను అక్కడికి రావాలంటే నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తే వస్తాను. సరే అని చెప్పి వాళ్ళు ఇస్తామన్నారు. 75 మంది ఆ రోజు అక్కడ వచ్చి రిసీవ్ చేసుకున్నారు అవార్డు. ఒక్కరికి కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. నేను అడిగి తీసుకున్నా, నాకు ఇచ్చారు. సో ఒక 10 minutes అవకాశం ఇచ్చారు. ఆ 10 minutes లో నేను ధ్యానం గురించి చెప్పి, మీడియా ఎట్లా ఉండాలి, ఎలాంటి న్యూస్లు ఇవ్వాలి అని చెప్పి ఆయన అందరినీ ధ్యానం చేయించాను. అందరూ లేచి నిల్చొని క్లాప్స్ కొట్టారు. సో ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడాలి అనేటప్పుడు నేను సార్ని కలిసేటప్పుడు సార్ని అడిగాను, సార్ నేను చాలా స్పీచెస్ ఇచ్చాను, చాలా చోట్ల చాలా క్లాసెస్ చేశాను, కానీ ఇది ఒక అవార్డ్ ఫంక్షన్ అన్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, మీడియా ఉంటది, అవార్డీస్ అంతమంది అంటే వాళ్ళు కూడా మంచి ఎఫిషియెంట్ పీపుల్ ఉంటారు. సో నేను ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని మీరు కొంచెం గైడ్ చేస్తే బాగుంటది అని అడిగాను అనమాట. సార్ అన్నారు, మీరు ఫస్ట్ రాయండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీరు రాయండి, నేను చెప్తాను అన్నారు. సరే నేను
అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని గబగబా 4 పేజెస్ రాసేసాను అనమాట. ఏం మాట్లాడాలి నాకేమనిపిస్తే అవన్నీ రాసేస్తాను. రాసేసి సార్‌కి చూపిస్తే సారు జస్ట్ గ్రామర్ కరెక్షన్ చేశారు. ఈసులు, వాసులు అవన్నీ గ్రామర్ కరెక్షన్ చేసి యెస్ ప్రొసీడ్ అన్నారు. నాకు ఆశ్చర్యమేసింది అసలు. ఈ పాయింట్ తీసేయని చెప్పలే, ఈ పాయింట్ యాడ్ చేయని చెప్పలే, ఇది ఇట్లా చెప్పకూడదని చెప్పలే, ఏం చెప్పలే. సో ఆయన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే అంత ఫ్రీడమ్ ఇవ్వాలి. మనము చేయి పట్టుకొని అందరిని వేలు పట్టుకొని నడిపించకూడదు. సో వాళ్ళని వదిలితే వాళ్ళకి వాళ్ళ కింద మీద పడి నేర్చుకున్నప్పుడు బాగా నేర్చుకుంటారనమాట. సో అట్లా ఎప్పుడు మనకి సారు స్పూన్ ఫీడింగ్ అనేది ఇవ్వలేదనమాట. నువ్వు ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని ఎప్పుడు చెప్పలేదు. సో మనం ఏది చేస్తే దానికి సపోర్ట్ గా ఆయన నిలబడ్డాడు. అవన్నీ నేను ఆయన దగ్గర నేర్చుకున్నా. సో అలా ఆ అవార్డ్ గురించి జరిగింది. ఇలా నా జీవితం చాలా డిఫరెంట్ గా అద్భుతంగా నాకే నచ్చేటట్లు మారింది లైఫ్. సో అంతకు ముందుకి ఇప్పటికి ఎంత మార్పు చూడండి. సో అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక స్టోరీ ఉంటది. ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటది. అవన్నీ మనం విన్నప్పుడు మనము ఇన్‌స్పైర్ అవుతాము. ఇంకా బాగా చేయాలి ధ్యానము అని అనిపిస్తది. సో ప్రతిసారి నేను ఆంధ్రాకెళ్ళి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యేటప్పుడు నాకైతే చెంప పట్టుకొని కొట్టినట్టుంటది. జెలసీ వస్తది. ఎందుకంటే మన తమిళనాడులో ఏమో చాలా చేసేస్తున్నాం అనుకుంటాము. అక్కడికెళ్తే మనం చేసేది ఏమీ ఉండదు. అంతమంది అన్ని చేస్తూ ఉంటారు. సో అలా ఎప్పటికప్పుడు మనల్ని మనం మళ్ళీ సర్దుకుంటూ నేను ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. సో సాధన గాని, వర్క్ గాని అన్నీ కూడా మనం ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. ఎప్పటికీ ఉండనే ఉంటది ఇంకా చెయ్యాలి అనేది. సో అది మనం గుర్తుపెట్టుకొని మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది నా జర్నీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్‌లోకి వెళ్తాం. ఓకే. సో సాధన చతుష్టయం. ఇది ఆది శంకరాచార్యుల వారు వివేక చూడామణి అన్న దీనిలో దీని గురించిన జ్ఞానం ఇచ్చారు. అంటే సాధన చేసేటప్పుడు మనం పాటించాల్సినవి, గుర్తుపెట్టుకోవాల్సినవి, మనం డెవలప్ చేసుకోవాల్సినవి అనుకోవచ్చు అనమాట. ఈ సాధనా చతుష్టయం అంటే ప్రాక్టీస్ మనం సాధన అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సాధనతోనే మనకి సాధ్యమవుతది ఏదైనా కానీ. సో సాధన అనేది మనం ఎంత ఎక్కువ చేస్తామో దాన్ని అర్థం చేసుకొని చేసినప్పుడు చాలా దాని గురించి దానిలో మనం లాభం పొందుతామన్నమాట. అంటే మన ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతది. కాబట్టి ఆ సాధన ఎలా చేయాలి? చేసేటప్పుడు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి మనం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనిలో చతుష్టయం అంటే 4 అని అర్థం అన్నమాట. సో సాధన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినవి 4 అని అర్థం. సో ఈ 4 ఏంటేంటి అని చూసినామంటే వివేకము, వైరాగ్యము అండ్ షట్ సంపత్తి, ముముక్షత్వం. ఈ 4. సో వివేకం ఫస్ట్ థింగ్ వచ్చి వివేకం. మనకి వివేకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వివేకం అంటే ఏంటి అంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్ అన్న డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి. మనం ప్రతి దానికి ఒక డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి. ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, దేనికోసం మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, ఏది మనకు చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి. సో మనం ఇంపార్టెన్స్ ఎక్కడ ఇస్తున్నాం? శరీరానికి, ప్రాపంచికమైన విషయానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మన 24 గంటల్లో మనము చూస్తే 18 గంటలు దానికే గడిపేస్తున్నాం. ఇంకో 6 గంటలు నిద్రపోతున్నాం. మనము సో అసలు మనం ఏంటి? మనం ఎవరు? ఎందుకోసం వచ్చాము ఈ భూమి మీదకి? నేను ఈ శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకున్న తర్వాత అయినా పోనీ ఆత్మకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అంటే లేదు. సో శరీరంకి నొప్పులొస్తాయి, శరీరంకి చెమటలొస్తాయి. మన కూర్చోలేదు. అట్లాగా మనము చాలా డిస్టర్బ్‌గా ఉంటామన్నమాట. సో మనం వివేకవంతులు అవ్వాలి. వివేకం అంటే ఏంటి అంటే తెలుసుకోవాలి. ఏది ఇంపార్టెంట్ మన లైఫ్‌లో, ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, ఏది సత్యం వైపు మనకి ఇది తీస్తుంది, ఏది మనల్ని పక్కదోవ పట్టిస్తుంది. సో అవి తెలుసుకోగలగాలి మనం. తెలుసుకున్నప్పుడే మనం సరే. ఎందుకంటే 174
ఉమ్, రకాలైన ధ్యానాలు ఉన్నాయి. ఏది కరెక్ట్ మనకి ఎలా తెలుస్తుంది? సో మన వివేకం యూజ్ చేయాలి. అసలు ధ్యానం అంటే ఏంటి అంటే యోగ చిత్త వృత్తి నిరోధ అంటే మన మనసులో ఆలోచన లేని ఒక స్థితి. అది పతంజలి మహర్షి ఇచ్చిన డెఫినేషన్. సో ఆ స్థితికి ఏ సాధన చేస్తే మనం ఆ స్థితికి వెళ్ళగలుగుతున్నాము, మనకు వివేకం ఉంటది కదా. సో మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి, తెలుసుకోవాలి, మన వివేకంతో మనం తెలుసుకోవాలి. చాలా మంది చాలా చెప్తూ ఉంటారు, వద్దబ్బా ఈ ధ్యానము వేస్ట్, ఆ గురువు ఇట్ట అంట ఆయనంట అట్ట అంట ఆయనంట, వాళ్ళు సరిగ్గా లేదు వీళ్ళు సరిగ్గా లేదు, మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనము ఒక పని చెయ్యాలి అని మొదలు పెట్టాలి అంటే చాలా కష్టము, ఎంతో ప్రిపేర్ అవ్వాలి మనం. ఒక సాధనకి ఒక అడుగు ముందుకెయ్యాలి అంటే. కానీ వద్దు అనుకోవడానికి లక్ష కారణాలు దొరుకుతాయి మనకి, టక్కన వదిలేస్తాము. కానీ సారు అదే చెప్తారనమాట, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టినేలి బిగియ పట్టవలే, పట్టి విడిచుట కన్నా పడి చచ్చుట మేలయ విశ్వదాభిరామ వినరవేమ. సో మనం ఏదైనా ఒక స్టెప్ ముందుకు వేస్తే ఎన్ని సార్లు ఆలోచించు, 1000 సార్లు ఆలోచించు, 1,00,000 సార్లు ఆలోచించు, కానీ వన్స్ వేసాక వెనక్కి తిరిగి చూడద్దు. ఎవరేం చెప్పినా సరే, నీకు ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా సరే, నీ వివేకం యూజ్ చేయి. ఎందుకంటే నువ్వు ఆ అడుగు వేయడానికి ఆల్రెడీ ఎన్నో టెస్ట్ చేశారు, ఎన్నో ఆలోచించావు, చేశాకే ఒక అడుగు వేశావు. మళ్ళీ వీళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది ఏంటి మనకి? సో నీకు మనకి లేదా ఆలోచన అది? సో వివేకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము ప్రాపంచిక విషయాలకి ఆధ్యాత్మిక విషయాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి. అదే జీవితం అంటే. చాలా మంది చేసే తప్పేంటంటే, ధ్యానం చేస్తున్నామని చెప్పేసి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తారు, చేయాల్సిన పనులు చేయరు, వదిలేసి వదిలేసి వచ్చేస్తారు. సో సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో వీళ్ళే అనుకునేస్తారు, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారని, పంపరని, వద్దంటారని వీళ్ళే అనుకునేసి వీళ్ళే చేసేస్తారు. కానీ మనం చేయాల్సిన పనులన్నీ చక్కగా చేసి, మన రెస్పాన్సిబిలిటీస్ అన్న చక్కగా చేసి, మనం చూపించాల్సిన ప్రేమను కరెక్ట్ గా చూపించి మనం చేసినప్పుడు మన స్వతహాగా మన కోసం మనం చేయాల్సిన సాధనకి ఖచ్చితంగా మనకు ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది, ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి మనం చేయాల్సింది చేసి తర్వాత మనకు కావాల్సిన దానికి మనం క్రియేట్ చేసుకోవాలి. మనమే, ఎవరో ఏదో చేసేది కాదు, మనకి మనమే క్రియేట్ చేసుకోవాలి. అలా మనం ఎప్పుడైతే మన శారీరక పరంగా కావాల్సిన దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ, మన ఆత్మ పరంగా కావాల్సిన విషయాలకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం చక్కగా బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది మనకి దొరుకుతుంది. ఇలాంటి రైట్ నాలెడ్జ్ మనకి చాలా చాలా అవసరము, సరి అయిన జ్ఞానము, సరి అయిన వివేకము. సో ఎలాగైతే మనకి సారు హింస చూడు హంస పకడు అని అంటారు. సో మనం హింసను వదిలి హంసను పట్టుకోవాలి అని. హంస అంటే ఏంటి? శ్వాసను పట్టుకుంటే మనం ఎలా తయారవుతామంటే ఒక హంస లాగా, పాలని నీళ్ళని వేరు చేసే ఒక హంస లాగా మనం తయారవుతాము. సో మనము ఏది సరి అయినది, ఏది సరికానది అని మనకు తెలుస్తుంది. సో దాన్ని మనం చక్కగా నిర్వర్తించగలుగుతాం. సో సరైన ఆలోచన విధానం అన్ని సరి అయిన మోతాదులో ఉంటాయి. సో వివేకం అనేది చాలా చాలా ముఖ్యమైన ఒక విషయం సాధనకి. సో సాధన చెయ్యాలి అంటే ఎలాంటి సాధన చేయాలి? మనము యోగా చేస్తాం గంటలు గంటలు, ధ్యానం చేస్తాం ఒక 5 నిమిషాలు, కళ్ళు మూసుకుంటే చాలు అంటారు. కానీ ధ్యానంకి ఎంత టైం ఇవ్వాలి, శరీరం ఇదిగా పెట్టుకోవడానికి ఎంత టైం ఇవ్వాలి మనకు తెలియాలి. సో గంటలు గంటలు మనము పూజ గదిలో కూర్చొని అన్ని సర్దుకొని, క్లీన్ చేసుకొని, కడుక్కొని అన్ని చేస్తాము. ఒక్క నిమిషం కూడా భగవంతుడి పైన ధ్యాస ఉండదు. వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళని తిడుతూ వాళ్ళని కంప్లైంట్ చేస్తూ, ఇంకా ఈ పని కాలేదు, ఇంకా నాకు ఇన్ని పనులు ఉన్నాయి అని తిట్టుకుంటూ చేస్తారు ఆ పనులు. ఎందుకు చేస్తున్నాం? సో నేనైతే కాశీ యాత్ర పోయేకి ముందు అంత ఆశపడ్డాను. అప్ప అక్కడ మనం యాత్రకి వెళ్తున్నాము, అక్కడ మంచిగా ఉండాలి, భక్తిగా ఉండాలి అని అనుకున్నా. ఒక్క నిమిషం కూడా భగవంతుణ్ణి తలుచుకోవడానికి అవకాశమే ఇలేదు. ఆ టూర్ మొత్తంలో ఒకటి పరిగెత్తిస్తున్నారు, టైం అయిపోయింది, రెడీ కాండి, దిగండి, తినండి అని
గుళ్ళకి వెళ్తే డబ్బులు తీసుకొని పో 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 అని ఒక నిమిషం కూడా భగవంతుడు ఇంట్లో కూర్చుంటే హాయిగా మనము భగవంతుడి మీద కొంతసేపైనా ధ్యాస పెడుతున్నాం. కానీ ఆ యాత్రలకు పోతే ఏమీ లేదు. మనము అవన్నీ గమనించినప్పుడు మనకు అర్థమవుతది మనం చేస్తున్న పనులేంటి, మనం సమయాన్ని దేనికి టైం వేస్ట్ చేస్తున్నాం, ఎనర్జీ వేస్ట్ చేస్తున్నాము. అక్కర్లేని కబుర్లన్నీ విని బుర్ర పాడు చేసుకుంటున్నాం. ఇన్ని చేసుకుంటున్నాం. నిజంగా వివేకం ఉన్న వాళ్ళైతే వాళ్ళకి దేనిలో అయితే ఆత్మపరంగా ఎదగడానికి యూజ్ అవుతదో దానికి మాత్రమే సమయాన్ని ఇది చేస్తారు. సో మనకందరూ కావాలి. ఎంత కావాలో అంతే కావాలి. అలా మనము చూస్ చేసుకోవాలి. సో అది వివేకం గురించి. తర్వాత వైరాగ్యం. వైరాగ్యం గురించి చెప్పుకోవాలి అంటే సార్ అంటారు, వైరాగ్యం వద్దు వైభోగమే కావాలి మనకు అని అంటారు. సో వైరాగ్యం ఎక్కడ ఉండాలి అంటే సాధన చేసేటప్పుడు వైరాగ్యం ఉండాలి. అంతేగాని జీవితంలో వైభోగమే ఉండాలి. లైఫ్ ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేయాలి. కానీ సాధన చేసేటప్పుడు వైరాగ్యం రావాలి. సాధన చేసేటప్పుడు నేను సినిమా చూడాలి, నేను ఇది తినాలి, నేను షాపింగ్కి వెళ్ళాలి, నేను సీరియల్ చూడాలి అనేటివి వదిలేసి సాధన టైంని సాధనకి మాత్రమే పెట్టాలి. దాన్ని వైరాగ్యం అంటారు. అంటే ప్రతి దాని మీద ఒక నాన్ అటాచ్మెంట్ అన్నమాట. ఎస్ సినిమా చూడాలి, చూడాల్సిన టైంలో చూడాలి. నీ సాధన టైం అయిపోయినాక మిగిలిన టైంలో నువ్వు ఎంజాయ్ చేయి. ఒక మూవీ ఎంజాయ్ చేయి, నువ్వు ఫుడ్ హ్యాపీగా తిను. అంతే తప్పితే సాధనకు కూర్చున్నప్పుడు ఇవన్నీ గుర్తు రాకూడదు. వీటి నుంచి మనం డిటాచ్ అవ్వాలి. సో అటాచ్మెంట్ నుంచి బయట విషయాల పైన కొంచెం డిటాచ్ అవ్వాలి. సో మన ఇన్నర్ దీనిపైన మన సెల్ఫ్ పైన మనకి అటాచ్మెంట్ ఉండాలి. సో మనం ఎలా గ్రో అవ్వాలి అనే దాని మీద మన సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. అది వైరాగ్యం అంటే. సో మనము మన ఎంతో కష్టపడి మనము సేవ్ చేసుకున్న ఎనర్జీ మొత్తం లూజ్ చేసేస్తాము. దేనికి? ఈ అటాచ్మెంట్స్ వల్ల, ఈ మనకి ఆశ, కోరిక, వీటి వల్ల మనం ఏం చేస్తామంటే మన చాలా ప్రెషియస్ మన ఎనర్జీ ఎంత ప్రెషియస్ మనకు ఒక్క నిమిషం ఆ థాట్లెస్ స్టేజ్ దొరకాలి ధ్యానంలో అంటే ఎంత కష్టమో. మనం ఎన్ని రోజులు సాధన చేస్తే దొరుకుతుంది. ఆలోచనలు వస్తాయి కానీ ఆ థాట్లెస్ స్టేజ్ అనేది ఒక సెకండ్ దొరకాలంటే ఎంత కష్టం మనకి. అలా మనము పోగు చేసిన ఎనర్జీని అంతా అనవసరంగా మనము పాడు చేసుకోకూడదు. అనవసరమైన విషయాల మీద మనము పాడు చేసుకోకూడదు. సో అది అటాచ్మెంట్ మన ఆధ్యాత్మికం నుంచి మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటది అనమాట. సో ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో ఒక్క దాని నుంచి మనం డిటాచ్ అవుతూ ఉంటాం. అందరిలో ఉంటాము కానీ అటాచ్మెంట్ లేకుండా ఉంటాం. అలా డిటాచ్ అవుతూ ఉన్నప్పుడు మనము ఆ సత్యానికి దగ్గర అవుతూ వస్తాం అనమాట. అది మనకి జరుగుతుంది. సో మనము వైరాగ్యం అంటే రాగం అంటేనే అటాచ్మెంట్, వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. సో ఈ డిటాచ్మెంట్ అనేది ఎక్కడ ఉండాలి, అటాచ్మెంట్ అనేది ఎక్కడ ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. సో అన్ని మధ్య మార్గం. మనకి ఏది ఇది వద్దు రాకూడదు అని కాదు, ఎంత ఉండాలో అనేది మనం తెలుసుకోవాలి. సో అంతే అన్నమాట. సో మనం ఎక్కువ ప్రేమ అది పెట్టేసుకున్నామంటే మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయిపోతాయి. అది ఎక్కడ దొరకకుండా పోతుందో అని భయం వస్తుంది, ఒక స్ట్రెస్. సో ఇవన్నీ కూడా భయాన్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో మనము ఆ బంధం లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ ఫ్రీడమ్ లో ఉంటామో నిజమైన ప్రేమ అప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. నేను మా హస్బెండ్ తోటి చెప్పాను కదా 15 years మ్యారీడ్ లైఫ్ తర్వాతే ధ్యానం దొరికింది. అంతవరకు కూడా ఏదో మెకానికల్ లైఫ్ జీవించినాం. పిల్లలు కన్నాము, అవన్నీ ప్రేమ కానే కాదు యాక్చువల్ గా. కానీ ఒకరి గురించి ఒకరు ఇష్టం కానీ అండర్స్టాండింగ్ కానీ లేవప్పుడు. కానీ ఎప్పుడైతే ధ్యానానికి వచ్చినానో నిజమైన ప్రేమ, నిజమైన ఫ్రెండ్షిప్, నిజమైన అండర్స్టాండింగ్ మాకు అప్పుడే వచ్చింది. సో ధ్యానంలోకి వస్తే అన్ని వదిలేసి పారిపోతారు, సంసారాన్ని వదిలేసి కాదు. నిజంగా మనకి సరి అయిన ఇవి ఏంటో మనకి అర్థమవుతుంది అనమాట. సో అట్లాగా వైరాగ్యం గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. వైరాగ్యం అన్నారు కదా అని అన్ని వదిలేసి పరిగెత్తి పారిపోవడం కాదు. కానీ వైరాగ్యం ఎక్కడ ఉండాలంటే సాధన చేసేటప్పుడు నువ్వు ధ్యానానికి కూర్చొని వేరే దాని మీద దృష్టి పెట్టకుండా కేవలం నీ సాధన కోసమే దృష్టి పెట్టి దానికి మాత్రమే సమయాన్ని కేటాయించడం వైరాగ్యం.
ఆ తర్వాత మిగతా గంట సేపు నువ్వు ధ్యానం చేస్తే 23 గంటల సేపు ఎంజాయ్మెంట్, వైభోగమే వైభోగం, సెలబ్రేషనే సెలబ్రేషన్. అప్పుడు మనకి వైరాగ్యం అక్కర్లేదు. సో అది ఆ, అప్పుడు మనం నిజంగా ఎంజాయ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేది షట్ సంపత్తి. షట్ సంపత్తి అంటే షట్ అంటే 6. సో ఈ 6 కూడా మనకి ఒక ఆ జివెల్స్ లాగా, ఒక అంటే మనం మాస్టర్ అవ్వాల్సిన విషయాలు అన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. ఈ 6 విషయాలు. సంపత్తి అంటేనే వెల్త్, మనకి సంపద. సో ఈ 6 సంపదలు మన దగ్గర ఉండాలి అని చెప్తున్నారు అనమాట. దీనిలో ఫస్ట్ ఏమొస్తది? ఆ దమం అని వస్తది. దమం అంటే ఏంటంటే మన బాడీకి మనం మాస్టర్ అవ్వడం. నేను చెప్పాను కదా, ఇప్పుడు సాధన చేసేటప్పుడు శరీరం అస్సలు సహకరించదు. సో మనము చెప్పే మాట వినదు. అసలు మైండ్ చెప్తది స్వీట్ వద్దు, తినద్దు అని. షుగర్ పేషెంట్స్ అనుకోండి, స్వీట్ తినద్దు అని మనసు చెప్తాది, కానీ శరీరము ఆగదనమాట. గబగబ తినేస్తూ ఉంటది. చేతిలోకి వెళ్ళిపోతది, నోట్లోకి వెళ్ళిపోతది, తినేస్తూ ఉంటది. మా అత్తగారు ఇది ఒక డైలాగ్ చెప్తారు, బతికిన వాళ్ళని ఏం చేస్తది అంటారు. నిజం, ఏదో చెప్తది ఆ డైలాగ్. నాకు అది చాలా నవ్వొస్తది. ఎందుకంటే నిండా మునిగిన వాళ్ళకి చలి ఏంటి అంటారు చూడు, అట్లాగా. సో మనము అంటే మనకి అది కరెక్ట్ కాదు అని తెలిసినా, ఇది కరెక్ట్ అని తెలిసినా కూడా శరీరము సహకరించదు. ధ్యానం చెయ్యాలి, గంట సేపు కూర్చుంటే మంచిది అని మైండ్ చెప్తుంది, కానీ శరీరము సహకరించదు. ఇది వచ్చి మన ధ్యాన మహా చక్రాస్ లో, కడతాల్లో ఒక నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఒక డాన్స్ డ్రామా చేశారు. ఈ కాన్సెప్ట్ ని చాలా అద్భుతంగా చూపించారు. ఒక ఒక అమ్మాయి ఏమో ఆత్మలాగా చేస్తుంది, ఒక అమ్మాయి ఏమో మనసులాగా చేస్తుంది. సో ఆత్మ చెప్తుంది ధ్యానంలో కూర్చో అని, మనసు చెప్తుంది నాకు ఆకలేస్తుంది అని, మళ్ళీ షాపింగ్ వెళ్ళాలి అని, పార్లర్కి వెళ్ళాలి అని, సినిమా చూడాలి అని. ఒక్కొక్కసారి ఆత్మ లాగి లేదు నువ్వు కూర్చో అని చెప్తూ ఉంటది అనమాట. నేను రాను, నేను కూర్చుంటాను అని. మళ్ళీ ఇంకో రకంగా టెంప్ట్ చేస్తా ఉంటది మనసు. లాస్ట్ లో ఆ సాధన చేస్తూ 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 ఉంటే ఆత్మ మనసు ఒకటైపోతాయి. ఆ స్థితికి రావాలి. దమ్మం అంటే ఏంటి అంటే ఆత్మ మనసు ఒకటైపోవడం అనమాట. అంటే ఆ శరీరము దానికి ట్యూన్ అయిపోవడం అనమాట. సో అలాంటి ఒక స్థితి మన బాడీ మీద మనకు మాస్టరిజం జరగాలి. సో మనం కూర్చోమంటే కూర్చోవాలి, అంటే అలా కూర్చోగలగాలి ఎన్ని గంటలైనా. సో దానికి మనకి సాధన అనేది చాలా ఇంపార్టెంట్. సాధనకి ఇది ఇంపార్టెంటా కాదా? సో అట్లా అంటే ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకునే శక్తి దానికి ఉండాలి. ఇప్పుడు మనం అంటాము ట్రెక్కింగ్స్ కి అది వెళ్తే ఫుల్ తడిచిపోతాం అనమాట, కానీ ఒక్కరికి ఒక జలుబు రాదు, ఏమీ రాదు, ఒక తుమ్ము రాదు, దగ్గు రాదు, ఏమీ రాదు. అక్కడ రాళ్ళల్లో పడుకుంటాము, రప్పల్లో ఉంటాము, మొత్తం తడిచిపోతాం ట్రెక్కింగ్స్ కి వెళ్తే. అయినా ఎవరికి దాని గురించిన ఆలోచన ఉండదు. అండ్ శరీరము ఏమి కష్టపడదు. మనం ఇంట్లో బెడ్ మీద పడుకొని నిద్ర పట్టదు మనకు. అక్కడ మనం ఎట్ట నిద్రపోతామో మనకే తెలియదు. అంత హ్యాపీగా ఉంటాము. ఆ ఫుడ్ ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే, ఆకలి అన ఈ దాహం ఏమి ఉండదన్నమాట శరీరం చిన్నది. సో అలా మన బాడీని మనం ట్రైన్ చెయ్యాలి ప్రతి దానికి. ఒకసారి అది మేము ఆ జ్యోతి తీసుకోపోయాం కదా బ్యాంక్ కి, ఇప్పుడు చాలా బిట్ట మధ్యాహ్నం అనమాట. మేము యాక్చువల్ గా 9 కి రీచ్ అవ్వాల్సింది, మేము 12 కి రీచ్ అయ్యాము. సో అంత వరకు కూడా అందరినీ సార్ అలాగే ఆంఫీ థియేటర్ లో కూర్చోబెట్టేశారు 5,000 మందిని. ఎప్పుడంటే ఇది 2005 బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్ జరుగుతోంది. సో అప్పుడు సార్ మొత్తం అంతమందిని అట్లే కూర్చోబెట్టారు. అందరూ ఎండ, మే కదా, బుద్ధ పౌర్ణమి అంటే మే కదా, ఆంఫీ థియేటర్ అంటే ఓపెన్ ఉంటది, ఎండ అట్ట అనుకుంటున్నారు. సార్ అయితే సారి గట్టిగా చెప్పారనమాట, మనం శరీరం మనకు చల్లగా ఉంది అనుకుంటే మనకు చల్లగా ఉంటది, మనకి వేడిగా ఉంది అనుకుంటే వేడిగా ఉంటది, మనం హ్యాపీగా చల్ల గాలి తగులుతుంది అని ఫీల్ చేయమంటే సారు అందరికి ఇంకా అప్పటి నుంచి వేడి తెలియలేదు అస్సలు.
సో ఆ 3 hours 4 hours ఎండలో కూర్చొని వెయిట్ చేస్తున్నారు మా కోసం. సో సారు ప్రతి దానికి మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. అలా మన శరీరము దేనికైనా అడాప్ట్ అయ్యేలాగా మన రెడీ అయిపోతదనమాట. దాన్ని మాస్టర్ ద బాడీ అంటాం. దాన్ని దమం అంటారు. ఆ తర్వాత సమం. సమం అంటే ఏంటంటే మాస్టర్ ద మైండ్. సో మన సెన్సెస్ అన్నీ మనకి చెవులు ఇంకా ఏందో అక్కర్లేనివన్నీ వినాలి అంటూ ఉంటది. సో వద్దన్నవన్నీ తినాలి అని మన టేస్ట్ బడ్స్ చెప్తూ ఉంటది. సో మనకు తెలుసు నాన్ వెజిటేరియన్ తినకూడదు అని, కానీ అది టెంప్ట్ చేస్తూ ఉంటది. అది చూడాల్సినవి చూడకుండా ఏదో అక్కర్లేనివన్నీ చూస్తూ ఉంటది కళ్ళు. అట్లా మన సెన్సెస్ అన్ని కూడా మనల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటదన్నమాట. సో ఈ సెన్సెస్ అన్ని కూడా సరైన దీనిలో తీసుకురావడమే సమం అనేది. సో మనము ఎప్పుడైతే ఈ బయట వస్తువుల మీద నుంచి ఆ దృష్టిని మళ్ళించి లోపలికి తీసుకొస్తామో, అంటే మనం ఇన్వర్డ్ జర్నీ మన సెన్సెస్ నంతా ఇన్వర్ట్ చేస్తాము. అంటే నీ లోపల సౌండ్స్ విను, నీ లోపల ఏం జరుగుతుందో చూడు, నీ శరీరం ఎలా ఇదవుతుందో చూడు. అట్లా మన దృష్టిని మనం మళ్లించినప్పుడు దానికి అది ట్యూన్ అవుతుంది. సో మన మనసుకి మనం మాస్టర్ అవుతాము. బయట దృష్టి పోయినంత వరకు మనము దానికి మాస్టర్ అవ్వలేము. సో ఎప్పుడు మన వైపు తిప్పుతామో దాని దృష్టిని, అప్పుడు మనం దాని మీద మాస్టరిజం అనేది తీసుకురాగలుగుతాం. సో మనకి బయట నుంచి డిస్టర్బెన్సెస్ రావు. అండ్ మన లోపల వచ్చే ఇంకా మన ఆల్రెడీ ఉన్న ఆలోచనలు, ఆల్రెడీ ఉన్న మన ఏజ్, ఇవన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో దానికి మనం రెడీ అవ్వాలి. బయట నుంచి వచ్చే డిస్టర్బెన్సెస్ ని మనము సమాగమాలో నుంచి స్టాప్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఉపరతి. ఉపరతి అంటే లోపల ఉన్న కోరికలు అన్నమాట. సో ఇది సెన్సెస్ ద్వారా వచ్చే దానిని మనం స్టాప్ చేసుకోగలిగినాం, అంటే దాన్ని ట్యూన్ చేసుకోగలిగినాం. ఇప్పుడు ఉపరతి అనేది ఏంటి అంటే మన కోరికలు. అంటే ఒక ఇల్లు ఉంది, కంఫర్ట్ గా ఉన్నాము, కానీ ఇంకో ఇల్లు కావాలి. ఒక కార్ ఉంది, హ్యాపీగా మనం ఉన్నాము, కానీ ఇంకో కార్ కావాలి. సో ఇంకా 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 కావాలి అనేది. సో అట్లాగనే మనము ఆ ఏం చెప్తాము, ఆ సంసారం అనేది, సో సెక్షువల్ రిలేషన్షిప్ అనేది, సో అది ఇవన్నీ కూడా మనల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎంత ఉండాలో అంత ఉండాలి. ఒక ఇల్లు కావాలి, ఎస్ కంఫర్టబుల్ గా జీవించాలి. కార్ కావాలి, నీకు హాయిగా తినడానికి మంచి ఫుడ్ కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, భార్యాభర్తలు సంసారాన్ని నిర్వహించాలి. అంతేగాని ఆ మనము అనవసరమైన ప్లెజర్స్ తో మనము పాడు చేసుకుంటూ ఉంటామన్నమాట. పరతి అనే దాన్ని మనము బ్యాలెన్స్ చేయగలగాలి, మధ్య మార్గానికి తీసుకురాగలగాలి. మనకి ఎక్కడో బయట వాటిపైన సాటిస్ఫాక్షన్ అనేది కలగాలి. సో మన సాధనం దగ్గర సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. ఎప్పుడు కూడా ఇంకా సాధన చేయాలి, ఇంకా సాధన చేయాలని ఉండదు. కానీ సాధన అరగంట చేసేసి రోజంతా మనం దానికి సాటిస్ఫై అయిపోతాం. అయిపోయింది, సాధన అయిపోయింది, సాధన అయిపోయింది అంటాం. కానీ బయట వాటికి ఎంత ఉన్నా సరిపోదు. ఇంకా తినాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకా చూడాలి అని ఇంకా ఇంకా అనేది బయట వస్తువుల పైన ఉంటాయి. కానీ దానిలో మనం సాటిస్ఫై అవ్వాలి. హాయిగా ఈరోజు ఒక సినిమా చూసామా, హ్యాపీగా ఎంజాయ్ చేసామా, దాని పైన అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నా గురించి నేను సాధన చేయాలి. అలా మనము సో ఎంత వరకు దానికి మనం అవకాశం ఇవ్వాలి, దాని మీద దృష్టి పెట్టాలి అనేది తెలుసుకొని, సో మన ఇన్నర్ దీనిని మనం సరి చేసుకోవాలి. అది ఉపరతి. ఆ తర్వాత తితీక్ష. తితీక్ష అంటే ఏంటంటే చాలా సహనము, ఓర్పు. మనకి భూదేవంత సహనము, ఓర్పు కావాలి. ఎందుకంటే మనకు ఎప్పుడైతే మనకి సహనం ఉంటుందో, ఓర్పు ఉంటుందో, అప్పుడే సాధనలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే సాధన జరగదు. మనము మన తితీక్ష అంటే ఏంటి అంటే మన మీద మనకు నమ్మకం ఉండడం ముందు. సో మనల్ని మనం ప్రేమించుకోవడం. సో మనము ఎప్పుడైతే మన మీద మనం నమ్మకం ఉంచుతామో, మన సాధన మీద మనం నమ్మకం ఉంచుతామో, మనం గురువుగారు చెప్పిన దీని మాటల మీద మనం నమ్మకం ఉంచుతాము, మనకి సహనం వస్తుంది. లేదంటే నీకు కొంచెం
ఇప్పుడు ఏదైనా నొప్పులు వస్తే భయం వేస్తుంది. ఏంటిది ధ్యానం చేయకపోతే ఏ నొప్పులు లేవు, అక్కర్లేని నొప్పులన్నీ వస్తున్నాయి, ఇది నాకు అవసరమా అని మనం ఇదే చేసేస్తాంలే. కానీ ఈ నొప్పులు వస్తాయి అంటున్నారు కదా, సహనంతో మనం కూర్చుంటాము అని, ఆ సహనం ఉన్నది అనుకోండి, నువ్వు కంటిన్యూ చేస్తావు, వాటిలో నుంచి పర్మనెంట్ గా బయటపడతావన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఫోకస్డ్ గా ఉంటావో, ఆ శ్రద్ధ అనేది చూపిస్తావో, అంటే సహనం అనేది చూపిస్తావో, అప్పుడు నీ పైన నీకు ఖచ్చితంగా ప్రేమ అనేది వస్తుంది. నిన్ను నువ్వు ప్రేమిస్తావు, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. నీకు ఇది కంఫర్ట్ జోన్ దొరుకుతదనమాట. సో, నువ్వు 2 విషయాలు తెలుసుకోవాలి. నీకు ఎక్కడెక్కడ సహనం కావాలి అంటే, నీకు ఎక్కడో కంఫర్ట్ లేదు. అది బయట విషయాలు గాని, సాధనలో గాని కంఫర్ట్ లేదు. అది నువ్వు మార్చగలిగితే మార్చు. లేదంటే దాన్ని భరించు. ఏదైనా సరే మార్చగలిగితే మార్చు, లేకపోతే భరించు. అది తితీక్షలో మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. భరించాలి, నొప్పుల్ని భరించాలి. మనము ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ అవ్వకూడదు సాధన చేసే దగ్గర. ఓకే. నొప్పొచ్చిందా, కొంచెం టైం వదిలేసి మళ్ళీ కూర్చుంటా, ఇంకోసారి ట్రై చేస్తా అని మనం చేసుకోవాలి. అది అన్నమాట. చాలా సహనము, ఓర్పు కావాలి. సో తర్వాత శ్రద్ధ పెట్టి చేసే సాయిబాబా చెప్తూ ఉంటారు, శ్రద్ధ, సబూరి అని. ఇవి 2 చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. శ్రద్ధ ఉన్న దగ్గరే నేర్చుకోగలుగుతాము. దానిపైన మనము సక్సెస్ అవ్వగలుగుతాము, ఛాంపియన్ అవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు నువ్వు ధ్యాన సాధన అనేది నీ టార్గెట్, నీ అచీవ్మెంట్, నువ్వు చెయ్యాలి. కానీ దానికి నువ్వు ఇంత ప్రయత్నం చేస్తున్నావు, వివేకంతో ఆలోచించినావు, వైరాగ్యంతో ఉన్నావు. తర్వాత ఇవన్నీ కూడా సమము, దమము ఇవన్నీ దాటుకుంటూ వస్తున్నావు. కానీ నీ శ్రద్ధ నిన్ను గెలిపిస్తదనమాట. ఎంత శ్రద్ధ ఉంటే అంత నేర్చుకోగలుగుతావు. మనకు ఒక క్లాస్ లో 40 మంది పిల్లలు ఉన్నారు. ఒకే టీచర్ పాఠం చెప్తుంది. ఆ టీచర్ పాఠం చెప్పేటప్పుడు ఒక పిల్లవాడు మాత్రం ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. 40 మందికి ఒకే టీచరే చెప్తుంది కదా, 40 మందికి ఫస్ట్ ర్యాంక్ అన్న రావాలి, లేదా 40 మంది ఫెయిల్ అవ్వాలి ఒకవేళ ఆ టీచర్ సరిగ్గా చెప్పకపోతే. కానీ ఒకరు ఫస్ట్ ర్యాంక్ వస్తున్నారు, కొంతమంది మంచిగా మార్క్స్ తెచ్చుకుంటున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ శ్రద్ధ. ఎవరి శ్రద్ధ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది తప్పితే ఎవ్వరో బయట నుంచి మనకి ఏ సహాయము చెయ్యలేరు. మనం ఎప్పుడైతే ఆ నమ్మకం ఉంచుతామో సరెండర్నెస్ అనేది వచ్చేస్తుంది. సరెండర్ అయిపోతాము, ఎటువంటి సందేహాలు ఉండదు. మనల్ని మనం సరెండర్ చేసేసుకుంటాం. ఎస్ ఐఎమ్ రెడీ, నేను నా సమయాన్ని నేను ఇస్తున్నా, ఏమైనా జరగని అని సరెండర్ అయినప్పుడు మనకి ఆ శ్రద్ధ అనేది వస్తుంది. ఆ నమ్మకం అనేది వస్తుంది. అప్పుడు మనం దాని మీద గెలవగలుగుతాం. అప్పుడు అంత శ్రద్ధ చూపించినప్పుడు మనకి సమాధి స్థితికి వెళ్తాము. సమాధి స్థితి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సమాధి స్థితి ఏంటి అంటే హై కాన్షియస్నెస్, అంటే మన చైతన్యాన్ని ఎంతో అద్భుతంగా పెంచుకున్న, చాలా హై కాన్షియస్ స్టేట్ లో ఉంటాం. అంటే మన శక్తి వలయాన్ని చాలా మనం ఎక్స్పాండ్ చేసుకుంటాం అన్నమాట, మన జ్ఞానాన్ని, మన శక్తిని. సమాధి స్టేట్ లో ఉంటాం, ఏమీ ఉండదు అక్కడ. ఓన్లీ ఆత్మస్థితి, ఆత్మ చైతన్య స్థితి మాత్రమే ఉంటది. మనకు మన శరీరం తెలీదు, ఎక్కడ కూర్చున్నామో తెలీదు, మనమే ఒక శక్తి స్వరూపం లాగా మనం కనిపిస్తుంటాం. ఆ స్థితికి వెళ్ళాలి. అప్పుడు మనకు సమాధానాలు దొరుకుతాయి. సమాధి స్థితిలో సమాధానాలు దొరుకుతాయి మనకి. ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనకి చాలా అద్భుతంగా మనలో ఉన్న క్వశ్చన్స్ కంతా కూడా మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. దెన్ వి విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. మనం సాధన చేసేటప్పుడు ఇవన్నీ మనం ఫాలో చేయాలి. ఇంకా లాస్ట్ ఇది షట్ సంపత్తి అనేది 3వది. దీనిలో 6 విషయాలు తెలుసుకున్నాము. దమము, సమము, ఉపరతి, తితీక్ష అండ్ శ్రద్ధ, సమాధి. 6 విషయాలు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ 4వది ఏంటి అంటే ముముక్షత్వము. ముముక్షత్వం అంటే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అన్నమాట. మనకి ఏం కావాలో అనేది మనకు క్లియర్ గా తెలియాలి. నీకు
ముక్తి కావాలా, మోక్షం కావాలా, జ్ఞానం కావాలా, శక్తి కావాలా, ఆరోగ్యం కావాలా, ఆహ్, కావాలా, ప్రేమ కావాలా క్లియర్‌గా తెలియాలి. సో, కావాలేమో ముక్తి, మోక్షము. కానీ మనము హ్మ్. కంప్లీట్‌గా దాని మీద ఫోకస్ ఉండదు. చేసేదేమో ఇంత సాధన, కానీ కోరుకునేదేమో ఇంత పెద్దది. అలాగా మనకి ఆ ముముక్షత్వం అంటే కంప్లీట్ యెస్ నాకిది కానే కావాల. వస్తే రాని, పోతే పోని అనేది కాదు. అలా నువ్వు ఏదైతే కంప్లీట్‌గా ఆ ఇంటెన్షన్ పెట్టుకుంటావో అది నీకు ఖచ్చితంగా దొరికి తీరుతుంది. అది సో, అలాగా కోరుకుంటున్నామా మనము? సో, ఒక యాహ్! భగవంతుడి దగ్గరికెళ్తాం. నాకు ఆరోగ్యం కావాలి అని కానీ నాకు ఇది తింటే అదొస్తది, అది తింటే అదొస్తది. నమ్మకం లేదక్కడ. దొరుకుతే మనం ఆరోగ్యంగా ఉంటామని మన మీద మనకే నమ్మకం లేదు. సరే భగవంతుడిని అడిగినాం గదా! భగవంతుడు ఇస్తాడని నమ్మకం లేదు. ఎక్కడ నమ్మకం లేకపోతే ఎక్కడి నుంచొస్తది. సో, కానీ అట్లా మనకు క్లియర్ పిక్చర్ ఉండాలి. క్లియర్ ఇంటెన్షన్ ఉండాలి. సో, దేన్ని కోరుకోవాలి అసలు అనేది తెలియాలి. చాలా మంది విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ అని అంటూ ఉంటారు. అంటే మనం దాన్ని విజువలైజ్ చేసి మేనిఫెస్ట్ చేసుకుంటామని. కానీ ఏం మేనిఫెస్ట్ చేసుకోవాలి అని తెలిస్తే కదా! తెలిస్తే కదా! సో, మనకు మనకి నిజంగా ఏం కావాలో తెలీదు. నిజంగా ఇప్పుడు మనకు భగవంతుడు మన ముందర ప్రత్యక్షమైతే ఏం కావాలి అని కోరుకోమంటే మనకి క్లారిటీనే ఉండదు. ఏం కావాలి అని కోరుకోవడానికి. ఆహ్, ఎన్ని వస్తాయంటే భర్తకు మంచి ఉద్యోగం రావాలి, నాకు పెద్ద బంగ్లా కావాలి, డబ్బులు కావాలి, పిల్లలు బాగా చదవాలి. టైం మన దగ్గర ఏది అడగాలో తెలీదు. అలా ఉంటామనమాట మనం. కానీ మోక్షత్వం అంటే ఏంటి అంటే క్లియర్ ఇంటెన్షన్. సో, మనం ఎన్‌లైటన్‌మెంట్ కోరుకోవాలి. స్ట్రాంగ్‌గా కోరుకోవాలి. మోక్ష మార్గం తెలియాలి. దాన్ని అది అచీవ్ చేసే తీరుతానని ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్‌గా కోరుకుంటావో ఖచ్చితంగా నీకు దొరుకుతది. బుద్ధుడు అలా సాధన చేశాడు కాబట్టే ఆయనకు దొరికింది. ఆయన వదలలేదు. ఆ! ఎంత సాధన చేశాడో, ఎంత పడ్డాడో శరీరాన్ని ఇది చేసుకొని కుటుంబాన్ని దూరమయ్యి ఎన్ని చేశాడో అన్ని చేశాడాయన. అలా మనం గూడా ఎప్పుడైతే అంత తీవ్రత అనేది మనలో ఉంటదో, అప్పుడు మాత్రమే మనకది దొరుకుతది. సో, మనం ఆహ్, ఈ 4 ఎప్పుడైతే మనకు అర్థమవుతాయో అప్పుడు మన సాధన పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. అంతవరకు కూడా సాధన ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, రోజు కూర్చుంటున్నాం, రోజు చేస్తున్నాం, ఎవరో చెప్పారు కాబట్టి చేస్తున్నాం అనే ఉంటది కానీ, ఎక్కువ డెవలప్‌మెంట్ ఉండదు, ట్రాన్స్‌ఫర్మేషన్ ఉండదు. అలా ఉంటదనమాట. సో, అందరికీ అర్థమైందనుకుంటాను. నేను చెప్పిన విషయాలన్నీ. థాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా చాలా థాంక్స్. థాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క జర్నీ చాలా వండర్‌ఫుల్‌గా ఉంది మేడం. అంటే అసలు ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ చెన్నై, అక్కడికి వెళ్లి భాష రాదు, ఏం రాదు. అక్కడికి వెళ్ళడం వెంటనే మీ యొక్క లైఫ్ స్టైల్‌లో సమస్యలు లేవా అనంటే ప్రతి ఒక్కరు ఒక జీవితంలో ఎలా అయితే ఆ కర్మానుసారం ఏదైతే ఉంటుందో కష్ట ఫలితాలంతా కూడా పైన కింద నష్టాలు అంతా కూడా తెచ్చుకున్నారు జీవిత ప్రయాణంలో. కానీ అక్కడి నుంచి ఎవరైనా మారారా అనంటే ఎవరు మారలేదు. మారింది మాత్రం మీరే. అది ఎలా మారారంటే బిఫోర్ మెడిటేషన్ అండ్ ఆఫ్టర్ మెడిటేషన్ ఒక జర్నీ చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే ఒక ఇన్‌స్పైరింగ్ లాగా అనిపించింది మేడం. అంటే కష్టాలు, నష్టాలు చాలా వరకు అందరికీ ఉండేవి. కానీ అసలు అంటే ఇక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఎందుకు, ఎక్కడ, ఏంటి అనేది తెలియకుండా ఉన్నది మీకన్ని ప్రశ్నలకి ఒక జవాబులాగా వచ్చేసేసి స్పిరిచువాలిటీలో ఆ చేసిన వర్క్స్ అది అట్లా ధ్యానం గురించి, వాట్లి గురించి అంతా కూడా చెప్పడం. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి గాని నేర్పిస్తే అసలు ఇంత మనం ఎంత కష్టపడుతున్నాం మనల్ని మార్చుకునేంత వాళ్ళకసలు కష్టమే ఉండదసలు. చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఇంకా వాళ్ళ నెక్స్ట్ తరం అనేది గూడా చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది మేడం. అలానే మీరు చేసిన ఒక సర్విస్ ఎక్సలెన్స్‌కి గాని అవార్డ్ రావడం, అక్కడ మళ్ళా మీకు అవకాశం వచ్చి వాళ్ళ చేత ధ్యానం చేపియడం. చాలా బావుంది మేడం జర్నీ. అలానే ఒక టాపిక్ గురించి గూడా చాలా చక్కగా చెప్పారు మేడం. సాధనా చతుష్టయం అని. ఆది శంకరాచార్యులు వాళ్ళు వివేక చూడమనిలో చెప్పిన ఈ సాధనా చతుష్టయంలో వివేకం ఒకటి, వైరాగ్యము, షట్ సంపతి, ముముక్షత్వం గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. మళ్ళా ఆ షట్ సంపతుల్లో 6 ఉంటాయని చెప్పననేసి అవి దమము అనంటే ఒక బాడీ యొక్క బ్యాలెన్స్ చేసుకోవడము. అంటే మనసు దానికి.
అలానే సమము అనంటే ఆ మైండ్ ఒక బ్యాలెన్స్ చేసుకోవడం అని చెప్పని. ఉపరతి అనంటే ఆ కోరిక విపరీతమైన కోరిక, ఆ కామం కానీ అంటే ఒకటి ఉన్న సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ లేకుండా ప్రతిదాన్ని కావాలి, కావాలి అని అంటే లిమిటేషన్ అనేది లేకుండా ఎక్కువ విపరీతమైన కోరికలు అని కంట్రోల్ లేకుండా సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉండడం అని. అలానే తితిక్ష అనంటే ఆ కష్టము, బాధ సహనం అవంతా కూడా తట్టుకొని ఏర్పరచుకునే ఒక సహనము గుణం ఓర్పు అనేది సహనం దాని గురించి గూడా చాలా చక్కగా చెప్పారు మేడం. అలానే శ్రద్ధ, సబూరి గురించి. శ్రద్ధ లేకపోతే అసలు ధ్యానంలో ఇన్ని గంటలు కూర్చోలేము. శరీరానికి ఎట్లయితే మనం చేస్తూ ఉన్నాం యోగా అదంతా కూడా ఈ శ్రద్ధతో ఈ ధ్యానం చేసినప్పుడు మాత్రం మనను మనం తెలుసుకోగలుగుతాము. దాంతో పాటు గూడా ముముక్షత్వం గురించి గూడా చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే మనం ఆత్మ అనేది మనం మాట్లాడడం తెలుసుకున్నామంటే అర్థమైపోయింది ఆ జ్ఞానం. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనంటే ఆత్మని మనము స్వయం అనుభూతి పొందడము. ఆ అనుభూతి చెందే ప్రయాణంలో ఈరోజు ఒక టాపిక్ చాలా చక్కగా వివరించారు మేడం. చాలా చాలా వండర్‌ఫుల్‌గా ఉంది మేడం. మీ జర్నీ అలానే ఒక టాపిక్ కూడా. థాంక్ యూ సో మచ్ మేడం మీకు. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికి అన్‌మ్యూట్ ఇస్తున్నానండి. ఏదైనా క్వెషన్స్‌గా ధ్యానం రిలేటెడ్ కానీ, చెప్పిన ఒక టాపిక్‌లో ఏదైనా క్వెషన్స్ ఉన్నా కూడా దయచేసి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికి అన్‌మ్యూట్ ఇస్తున్నాను. చాలా శ్రద్ధగా విన్నారు. ప్రతి పాయింట్ ని మీరు మెన్షన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ ఫర్ దట్. వినే వాళ్ళని బట్టే వస్తది సబ్జెక్ట్ కూడా. థాంక్ యూ సో మచ్ మేడం. ఆంటీ మాట్లాడండి. అన్‌మ్యూట్ చేసుకొని ఉన్నారు. అదే మేడం. ప్రేమ అద్భుతంగా మీ జర్నీ చెప్పారు మేడం. అద్భుతంగా అంటే ఎలాగా మీరు ఎన్ని సమస్యలు ఒడిదుడుకులు ఎదుర్కొని అంటే ఒక పెళ్లి చేసుకుంటే ఒక ఆడది ఎంత హ్యాపీగా ఉండాలో అలాంటిది అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎన్ని సమస్యలు ఫేస్ చేసి తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే అది బ్యాలెన్స్ చేసుకుంటూ అయినా సరే మరి అన్నట్టు నిజమే ధ్యానం చేసినంత మాత్రానే సమస్యలు తీరుతాయని కాదు. అప్పుడు మారుతుంది ఏంటంటే మనమే మన ఆలోచన విధానము అన్నీ మనమే మార్చుకుంటాం కాబట్టి హ్యాపీగా ఉండగలుగుతాం. అంతవరకు సమస్య అనుకుంటా అప్పుడు ఇది శిక్షణ కాదు ఇది శిక్షణ అనుకుంటాం. శిక్ష కాదు శిక్షణ అనుకుంటూ అది తగ్గిపోతుంది మేడం. అలాంటి విషయం చక్కగా అంటే మీ యొక్క లైఫ్ జర్నీలో చాలా చక్కగా వివరించారు. అంటే ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగల శక్తి మనకే ఉంటుంది. కార్యక్రమాలు చేశారు. పత్రిజీ గారితో జర్నీ చేశారు. తర్వాత ఇవన్నీ పెట్టడం అంటే మాటలు కాదు. ఎన్నో మీరు అన్నట్టు ఒక జర్నీ చేసినప్పుడు ఎన్నో నేర్చుకుంటాము. అవన్నీ ఎలా నేర్చుకున్నారు? అంటే అంత ఈజీ కాదు మేడం. ఒక 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 కార్యక్రమం ఒక 5 రోజులో, 2 రోజులో, ఒక్క రోజు, 3 రోజులు చేయాలంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతమందిని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి. ఆ చేసే దాంట్లో వాళ్ళు ఏమన్నా అది పాజిటివ్‌గా తీసుకోవాలి. అంటే అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం అనే విషయాన్ని ఒక అద్భుతంగా అక్కడ తమిళనాడులో మీరు చేసి చూపించారు. అప్పుడు మేము కూడా వచ్చాం మేడం. ఫస్ట్ టైమ్ పిరమిడ్ ఓపెనింగ్‌కి మేము వచ్చాం అప్పుడు. అక్కడ చాలా బాగా అద్భుతంగా అక్కడ కార్యక్రమం జరిగింది. 3 డేస్ అంతా మనము సాధనలో వివేకము, వైరాగ్యము ఇవన్నీ అంటే విషయాలు మనకి నేర్చుకోవాల్సిన విషయాలు మనకి సత్సంపత్తి అనేది ఇవన్నీ అందులో ఎన్ని సత్సంపత్తులు ఎన్ని ఉన్నాయి. తర్వాత ఏంటంటే లాస్ట్లో మీరు ముముక్షత అంటే ఈ 4 మనం సాధించాలి. ఆ సాధనలో ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఎలాగ ఉండాలి ఇవన్నీ నేర్చుకుంటూ మన జర్నీ ఎలా చేయాలి ప్రతి ఒక్కరికి ఇవన్నీ సహజమే. కానీ ఇందులో ఎదుర్కొంటూ వచ్చితే అసలైన మనకి సాధనలో ఒక పట్టు తెలుస్తూ ఉంటుంది. మనం ఏంటనేది మనకి అర్థం అవుతుంటుంది. అప్పుడు చుట్టూ ఉన్నవాడు కూడా మనకి అర్థమవుతుంది. మన లైఫ్ జర్నీ ఏంటనేది అంటే మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము లైఫ్ పర్పస్ అది అనేది చాలా స్పష్టంగా అంటే క్లాస్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అద్భుతంగానే కాబట్టి ఈరోజు మంచి సబ్జెక్ట్ మాకు అందించారు. తర్వాత మీ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఎన్నో నేర్చుకోవడం కూడా మాకు అవసరం ఉంటుంది మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాంట్లో వెళ్తూ ఉంటాము. ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అయినా దాన్ని ఎలాగ మనం అధిగమించాలి అనేది మీరు చెప్పారు ఈరోజు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. అలాంటి మీలాంటి మంచి మంచి మాస్టర్స్ తీసుకొచ్చి పరిచయం చేసిన ఆ నీరజాకి కూడా చాలా చాలా థ్యాంక్స్ మేడం. అద్భుతంగా ఈరోజు క్లాస్ ఉంది మేడం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థాంక్ యూ సో మచ్ ఆంటీ. థాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడని వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. హలో అనురాధమ్మ మాట్లాడండి. హలో నమస్తే అమ్మా. నమస్తే. మీతో చెప్పండి. మీరు నిజమే అండి మీరు చెప్పింది. నా జర్నీలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. చెప్పారు కదా మీరు హస్బెండ్ అట్లాగా ఉంటారని. అక్కడితో ఆగిపోకుండా మనం ఇంకా ముందుకెళ్తున్నాం అంటే
ఏదో నేర్చుకోవాలని తపన ఉంటే కదండి మనము అలా వెళ్తాము. ఆ తర్వాత అది ఎన్నో జన్మల ఇది ఈ ధ్యానం అనేది కూడా అందరికీ దొరకదు కదా. దొరికిన అంటే ఏదో గత జన్మ సంస్కారాన్ని బట్టి వస్తుందని చెప్పి అంటారు కదా. అలాగా చాలా బాగా సాధనా చతుష్టయం గురించి చాలా చక్కగా వివరించారు. ఈ ముముక్షత్వం అనేటువంటిది నాకు బాబా పుస్తకంలో కూడా చదువున్నానండి. కానీ నాకు అర్థం తెలియలేదు. సరే నేను వదిలేసా ఇంక దాన్ని. ఇప్పుడు ఈ రోజు మీ నోటి నుండి వినాల్సొచ్చింది. నాకిప్పుడు అర్థమైందనమాట ముముక్షత్వం అని. అంతే అండి. ఇప్పుడు మనకేదైనా తెలీదు అని చెప్పి అనుకుంటే అది ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా మనకి దొరుకుతది. యెస్. ఆ! అది మాత్రం ఖచ్చితమండి. నిజమే అది. చాలా బావుందమ్మా. సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? క్లాస్ చాలా బాగుంది మేడం. యాక్చువల్‌గా అసలు ఫ్లో అయితే ఏమంటారు, ఆ స్క్రిప్ట్ రాసుకున్నా కూడా ఇంత బాగా మాట్లాడలేరేమో. అయితే మీ మాటలే వింటూ ఉన్నా నేను అసలు. అంటే ఎలా ఇంత ఫ్లోలో ఇంత కంటిన్యూయేషన్‌గా ఎక్కడ ఫుల్ స్టాప్, కామా అట్లా అంటే ఎక్కడ పెట్టాలి ఏంటి అని మళ్ళీ అది బయటకు తెలియకుండా భలే చెప్పారు మేడం. చాలా చాలా బాగుంది. అన్ని భాషలు ఇదైపోతాయి. తమిళు, తెలుగు, ఇంగ్లీషు అన్ని మిక్స్ అయ్యి వస్తాయి. ఒకటి కూడా కంప్లీట్ గా రాదు. అది ప్రాబ్లం. అందుకు వర్డ్స్ ఎత్తుకోవాల్సి వస్తది ఒక్కొక్కసారి. బట్ ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అక్క. మేడం ఇప్పుడు కూడా మెడిటేషన్ చేస్తారా మేడం? చేస్తానమ్మా. చేయకపోతే ఎట్లా, మన జీవితాంతం చేయాల్సిందే. కాకపోతే ఆహ్, ఆహ్, మనకి ఏదైనా ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు అట్లా లాంగ్ అవర్స్ చేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు 1 అవర్, 1 అవర్ అని 2, 3 టైమ్స్ చేస్తాను. అంతే తప్పితే 3 అవర్స్, 4 అవర్స్ అట్లా అది స్టార్టింగ్ నుంచి కూడా నాకు అది అవసరం పడలే. కూర్చోలేకపోయాను. సో, కానీ పత్రి గారు 2004లో ప్రాణ ప్రతిష్ఠ అని 6 అవర్స్ కంటిన్యూయస్‌గా 3 డేస్ కూర్చోబెట్టారు బెంగుళూరులో. అప్పుడు అట్లా 6 అవర్స్ కూర్చోవడం, అట్లా ఏదైనా సెషన్స్‌కెళ్తే 3 అవర్స్ అట్లా కూర్చుంటాను గానీ, నేను పర్సనల్‌గా అయితే 1 అవర్ మాక్సిమం ఒక సిట్టింగ్‌లో. అట్లా 3, 4 సిట్టింగ్స్ కూడా కూర్చుంటాను. అట్లా సాధన అనేది ఎప్పటికీ ఉండాల్సిందే మేడం. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా 3-4 అవర్స్ కూర్చుంటాం. గ్రేట్ మేడం. మనకు నైట్ ఉంటది, ఎర్లీ మార్నింగ్ ఉంటది. అట్లా ఉంటాయి గదా! ఎక్కడో దగ్గర తీసేసుకొని కూర్చోవడమే. ఓకే. థ్యాంక్ యూ. మ్యామ్ యాహ్! ఇంకొకటి అంటే ఇప్పుడు అర్ధరాత్రి మేలుకొస్తది 1కి, 2కి అప్పుడు సగం నిద్ర ఉంటది. సగం అంటే కూర్చోవాలి అన్నా కూడా ఓ 5, 10 మినిట్స్ కూర్చొని పడుకుంటాము. అంటే అది కూడా యాహ్! నిద్ర స్టేట్. పర్లేదు. అవన్నీ అట్లానే యుటిలైజ్ చేసుకోవాలి. ఊరికే ఇటుపోలే, అటుపోలే మళ్ళీ ఆలోచనలలోకి వెళ్ళిపోకుండా శ్వాసను గమనిస్తూ కూర్చున్నామంటే మళ్ళీ డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతాం. సో, అలా మనం అట్లాంటి టైం అంతా పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. ఓకే. అంటే నైట్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైమ్ అంటారు. యెస్. యెస్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? లేకపోతే సెషన్ క్లోజ్ చేసుకుందామండి. ఓకే మేడం. సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? యెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క సర్వీస్ ఇలానే ఇంకా గొప్పగా కంటిన్యూ చేయాలని చెప్పని కోరుకుంటూ, మేము కూడా మీ యొక్క మార్గంలో ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత వరకు బెస్ట్ ఇచ్చి, ఆ పత్రి సార్ ఏదైతే మనకు బాధ్యతగా వదిలిపెట్టి వెళ్లారో, ఆ బాధ్యత అందరం కూడా మన వంతు కృషిగా చేసి, మన యొక్క ఈ జన్మ ప్రణాళికలో భాగంగా మన ఒక ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా అందరం కూడా చేద్దాం మాస్టర్స్ కోరుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కటి యొక్క జ్ఞానాన్ని ఈ రోజు అందించారు. దాంతో పాటు మీ యొక్క ప్రయాణం చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా కృతజ్ఞతలండి. అందరికీ శుభరాత్రి అండి. థ్యాంక్ యూ.